దివ్య బాగున్నావారా? ఈ మధ్యలో మా ఇంటికి వస్తలేవు కదా? ఆంటీ రోజు హరి జాబ్కి వెళ్తున్నాడు. ఇంట్లో పనులు చేసరికి నాకు టైం సరిపోవట్లేదు. సరే బిడ్డ, చాయ్ పెట్టుకురా, తాగుతారా? అయ్యో వద్దా ఆంటీ, ఇంతకుముందు వచ్చే ముందే తాగొచ్చినాం. అన్వేష్, నీతో కొంచెం మాట్లాడదామని వచ్చినాం. ఓకే హరి. అమ్మ మీకు కొంచెం పర్సనల్గా మాట్లాడుతున్నాను, లోపలికి పోయామ్మా. హరి, దివ్య ఏంటో చెప్పండి. అదే అన్వేష్, రాఘవ నిన్న మీ ఇంటికి వచ్చి మాట్లాడిండు కదా, దాని గురించి. వచ్చి మాట్లాడిపోయిండు. ఇక నేనే ఏమన్నా అర్థం కాక సైలెంట్ ఉండిపోయినా. నిజానికి అన్వేష్, రాఘవ ఇందులో అసలు తప్పేం లేదు. మీ మరదలే అంత ఆగమాగం చేస్తుంది. రాఘవ మంచోడే. ఇప్పుడు మంచోడైనా చెడ్డోడైనా మనం చేసేది ఏమున్నది చెప్పిగా, అంత అయిపోయింది కదా. అన్వేష్, నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్య బాగా గొడవలు అవుతున్నాయి. వాళ్ళిద్దరు విడిపోయేటట్టే ఉన్నారు. ఇక ఏమో లేదు దివ్య, వాళ్ళ ముచ్చట వదిలేయి. బేసిక్గా నేను హ్యాండికాప్డ్ కదా, సో నా కాలు మంచిగా లేదని చెప్పేసి కావచ్చు, నా మరదలు నన్ను కాదని చెప్పేసి వాడిని ఇష్టపడ్డది. అదే నీకు మీ మరదలకి పెళ్లి చేద్దాం అనుకుంటాను కదా, అల్లకెళ్ళి తప్పించుకోవడం కోసం అట్లా చేసినట్టుంది. ఇప్పుడు నాతోటి పెళ్ళి ఇష్టం లేదంటే డైరెక్ట్ నాకు చెప్పేస్తే అయిపోవు కదా. నేను చదువుకుంటా బాబా, చదువుకున్నాక పెళ్ళి చేసుకుంటా. ఇటు మా మామ మా అమ్మ వాళ్ళేమో పెళ్లి డేట్లు పెట్టుకోవడం. వాళ్ళకు అమ్మ లేకపోతే మా అమ్మ ఇద్దరిని నాకంటే ఎక్కువ చూసుకున్నది. కొంచెం కూడా దానికి కనికరం లేదు. ఇక ఈ జనరేషన్ గురించి మనకు తెలియదు ఏముంది అన్వేష్, అంతే. ఇక ఈ జనరేషన్లో అలానే ఉన్నారు. కానీ రాఘవ మంచోడే, తన గురించి తప్పుగా అనుకోకు. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో కిరాయికి ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మా ఇంట్లో వండుకుంటా నా మామ బిడ్డనే లవ్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు. అన్వేష్, ఇప్పుడు రాఘవ తను తప్పు తెలుసుకున్నాడు కదా, తెలుసుకున్నాడు కాబట్టి కదా దగ్గరికి వచ్చి మాట్లాడింది. ఇక నువ్వే అర్థం చేసుకోవాలి. అదే అర్థం చేసుకున్నా కాబట్టి కదా నేను ఏమనకుండా వదిలేసిన. సర్లే అన్వేష్, అయిపోయినది అయిపోయింది. ఇక అన్నీ మన మంచిగా అనుకుందాం, నువ్వేం బాధపడకు. రాఘవ ఈ మధ్యలో ఉపరితలు అసలు ఎడివేస్తాను. ఏమున్నా అంకుల్, ఆ సాఫ్ట్వేర్ జాబ్లో మీకు తెలియంది కాదు, బుర్ర హీట్ ఎక్కింది వర్క్కి, అందుకే అట్లా చల్లగా బయట తిరిగి వస్తుంది. రాఘవ సాఫ్ట్వేర్ ఉద్యోగం తీసేస్తున్నాడు కదా, మరి పేపర్లో చూసినా నీ ఉద్యోగం ఎట్లున్నది? అవును అంకుల్, ఈ మధ్య లే ఆఫ్స్ అయితే కొంచెం ఎక్కువనే అవుతున్నాయి. బట్ ప్రస్తుతానికి నా పరిస్థితి బాగానే ఉంది. సరే రాఘవ, మరి ఏదో పెద్ద కంపెనీలు చూసుకుంటావు కదా, చూసుకున్నావా? అవును అంకుల్, ఒక మంచి ఎంఎన్సీకి అయితే ట్రై చేస్తున్నా. తాకుతుందేమో ఒక 3 నెలల, చూడాలి. ఇంకేం మరి మీ సంగతులు ఏంటి? నీకు తెలియదు ఏమున్నది రాఘవ, అయ్యగారి దగ్గర పోయి నా బిడ్డకు వాళ్ళ ఇంటికి పెళ్లి చేద్దామని ఆ డేట్లు అన్ని ఫిక్స్ చేసుకొని వచ్చిన. అవునా అంకుల్, మరి జానకి ఏమంటుంది? పెళ్ళి చేసుకుంటానంటానా ఇప్పుడే? చేసుకుంటానది రాఘవ. ఎట్లయితే ఇక పెద్దదాన్ని దాటితే ఇంకా చిన్నది ఉంటుంది కదా, ఓ బాధ్యత అయిపోతుంది. మీరన్నది కూడా నిజమే అంకుల్. రాఘవ, ఇక నువ్వు కూడా పెళ్లి చేసుకుపోయినా ఉద్యోగం చేస్తాను కదా, నువ్వు కావాలని చెప్పు. అమ్మాయిలు మీ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు చూస్తా నేను. ఊరుకోండి అంకుల్, నాకు అప్పుడే పెళ్ళయింది. ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలో ఒక ఎక్కువ ప్యాకేజ్ జాబ్ కొట్టి అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను. అవును రాఘవ, మీ అమ్మ కూడా మోకాలు నొప్పులు ఉన్నాయి కదా, నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, మీ అమ్మ కూడా కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది కదా. ఓకే అంకుల్.